గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్. మరి ఈ రోజున 10th తర్వాత ఎలాంటి కోర్సులు చేయాలో ఒకసారి గమనిద్దాము. రైట్ ఆపర్చునిటీస్, రైట్ టైం. వాట్ నెక్స్ట్ ఆఫ్టర్ ఎస్ఎస్సి? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము మరి నేషనల్ కెరీర్ సర్వీస్ సంయుక్తంగా మనకు ఈ పీడిఎఫ్ని చేయడం జరిగింది. మరి 10th క్లాస్ తర్వాత పిల్లలు ఎలాంటి కోర్సులు చేయాలి, లేదా ఎనీ జాబ్ ఆపర్చునిటీస్ ఆర్ ఎనీ ఎడ్యుకేషనల్ ఆపర్చునిటీస్ అంటే ఇంకా ఏమన్నా ఉన్నాయా అని తెలుసుకోవడానికి ఒకసారి ప్రతి స్లైడ్ని గమనిద్దాము. ఒకసారి గమనించండి. ఆఫ్టర్ 10th ఏంటి? ఆఫ్టర్ 10th ఇక్కడ మనము 2 పార్ట్స్గా మనం డివైడ్ చేస్తే ఇక్కడ ఎడ్యుకేషన్ పరంగా ఉంది, తర్వాత 10th తర్వాత జాబ్ విషయంలో కూడా మనము ఒకసారి జాబ్ అండ్ కెరీర్ గురించి కూడా ఒకసారి గమనిద్దాం. సో ఎడ్యుకేషన్ అంటే ఐటీఐ కానివ్వండి, డిప్లొమా, తర్వాత ఇక్కడ చూడండి ఇంటర్మీడియట్ ఆర్ సర్టిఫికేట్ కోర్సెస్. సో అవి ఏంటివి అనేది మనము డీటెయిల్గా తెలుసుకుందాము. జాబ్ వైపు వెళ్ళినప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఉన్నాయి, పిఎస్యు జాబ్స్ ఉన్నాయి, ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి. ఏంటి ఇదంతా అని ఒక్కసారి మనము డీటెయిల్గా మనం అన్ని విషయాలు కూడా కనుక్కుందాము. సో 10th తర్వాత మనము ఇక 2 పార్ట్స్గా తీసుకుంటే ఎడ్యుకేషన్ వైపు ఉంది, ఇంకోటి వచ్చేసి జాబ్స్ వైపు కూడా ఉంది. మరి వాటి వివరాలు పూర్తిగా తెలుసుకుందాం. సో ఇందాకే చెప్పడం జరిగింది కదా, ఐటీఐ కోర్స్, ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో ఇక్కడ వచ్చేసి ఇది వచ్చేసి 1-2 ఇయర్స్ అంటే 1 సంవత్సరం నుంచి 2 సంవత్సరాలు వరకు ఐటీఐ కోర్స్ ఉంటుంది. ఈ అడ్మిషన్స్ వచ్చి జూలై, ఆగస్టు. తర్వాత ఏంటి దీనివల్ల ఉపయోగము అని చూస్తే, ఒకవేళ మనము ఐటీఐ పాస్ అయిన తర్వాత వీళ్ళు వచ్చేసి ఏంటంటే ద స్టూడెంట్ టు అపీర్ బ్రిడ్జ్ కోర్స్ అండ్ దెన్ గెట్ అడ్మిటెడ్ ఇంటూ సెకండ్ ఇయర్ పాలిటెక్నిక్. సో సెకండ్ ఇయర్ పాలిటెక్నిక్ కూడా మనం ఇక్కడ జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. తర్వాత ద స్టూడెంట్ కెన్ గో ఫర్ అప్రెంటిస్షిప్ కూడా మనము చేయడానికి అవకాశం ఉంది. సో దీనికి సంబంధించినటువంటి ఇక్కడ సైట్ ఉంది, చూసుకోండి ఒకసారి. సో మరి ఇక్కడ ఐటీఐలో ఏంటి వేటికి మనం తీసుకోగలుగుతాము చూడండి. ఇక్కడ ఫిట్టర్ ఉంది, వైర్మ్యాన్ ఉంది, ఎలక్ట్రీషియన్ ఉంది, ఎలక్ట్రిక్ మెకానిక్ అని ఉంది. సో ఇవన్నీ చూడండి, వీటన్నింటిలో కూడా మనకు ఐటీఐకి సంబంధించినటువంటి కోర్సులన్నీ కూడా ఉన్నాయి. సో అడ్మిషన్స్ ఎప్పుడు కూడా జూలై, ఆగస్ట్లో ఉంటుంది. ఇది 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ అంటే మనం తీసుకునే కోర్సును బట్టి ఇది 1 ఇయర్ ఉంటుందో 2 ఇయర్స్ ఉంటుందని కోర్సును బట్టి ఉంటుందన్నమాట. సో దీని యొక్క సైట్ ఇక్కడే ఉంది చూడండి. సో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ వెల్డర్ కానివ్వండి, లేకపోతే డీజిల్ మెకానిక్ కానివ్వండి, తర్వాత కోపా కానివ్వండి, లేదంటే శానిటరీ ఇన్స్పెక్టర్, ఇవన్నీ కూడా 1 ఇయరే ఉంది చూడండి. సో అక్కడ ఉన్నటువంటి మనం తీసుకుంటున్నటువంటి కోర్సును బట్టి మనము ఏది చూస్ చేసుకోవాలనేది మనం చూసుకోవచ్చు అనమాట. సో ఐటీఐలో ఈ కోర్సులన్నీ ఉంటాయి. ఇక్కడ వచ్చి సైట్ ఉంది. ఓకే, డిప్లొమా పాలిటెక్నిక్ కోర్సెస్ ఇది 2 నుంచి 3.5 సంవత్సరం వరకు ఉంటుంది బై ఎస్పీటీఈటీ ఆంధ్రప్రదేశ్. సో ఇక్కడ కెమికల్ ఇంజనీరింగ్ అంటే ఇక్కడ పెట్రోకెమికల్స్ అని ఉంది, తర్వాత కెమికల్ ఇంజనీరింగ్, ప్లాస్టిక్స్ అండ్ పాలిమర్స్ ఉంది. సో ఇవన్నీ గమనించుకోండి. సో ఫార్మసీ ఉంది, తర్వాత గవర్నమెంట్ టెక్నాలజీ ఉంది, తర్వాత మెకానికల్ ఇంజనీరింగ్ ఉంది. ఇవన్నీ గమనించుకోండి. సో పాలిటెక్నిక్లో కోర్సెస్ ఏంటి అంటే ఇక్కడ కూడా మనము తీసుకునేటువంటి దీన్ని బట్టి ఉంటుంది.
సో పాలిటెక్నిక్ వచ్చేసి కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ద్వారానే మనము పాలిటెక్నిక్లో జాయిన్ అవ్వడానికి అవకాశము ఉంది. సో కామన్ టెస్ట్ అనేది నోటిఫికేషన్ ఏప్రిల్లో నోటిఫికేషన్ ఉంటుంది. తర్వాత ఎగ్జామ్ వచ్చేసి మే కానీ జూన్లో కానీ ఉంటుంది. సో మనము ఏ విధంగా నోటిఫికేషన్ అంటే ఏ విధంగా మనం అప్లై చేసుకోవాలి అంటే త్రూ ఆన్లైనే ఉంటుందన్నమాట. సో తర్వాత ఆ సైట్ కూడా ఇక్కడ ఉంది చూడండి. సో ఇది సైట్. సో ఈ సైట్లోకి మనము క్రోమ్లోకి వెళ్ళి అది ఏదో ఒక బ్రౌజర్ తీసుకొని జస్ట్ మనము ఈ సైట్ని మనము క్లిక్ చేసిన వెంటనే ఈ సైట్ని మనం టైప్ చేసిన వెంటనే మనకు డీటెయిల్స్ అన్నీ కూడా ఉంటుంది. ఆఫ్టర్ పాసింగ్ పాలిటెక్నిక్ ద స్టూడెంట్ కెన్ డైరెక్ట్లీ గెట్ అడ్మిషన్ ఇంటూ సెకండ్ ఇయర్ ఆఫ్ ఇంజనీరింగ్. సో ఎవరైతే పాలిటెక్నిక్ కంప్లీట్ అయ్యిందో వాళ్ళు డైరెక్ట్గా సెకండ్ ఇయర్ ఇంజనీరింగ్లో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఇవన్నీ కోర్సులు. దెన్ ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే దీనికి ఖచ్చితంగా మనము ఎంట్రన్స్ టెస్ట్ తర్వాతనే మనము మంత్ ఆఫ్ ఏప్రిల్లో మనకు నోటిఫికేషన్ వస్తుంది. దెన్ మే ఆర్ జూన్లో దీనికి సంబంధించినటువంటి ఎగ్జామ్ కూడా ఉంటుందన్నమాట. మరి ఒక్కసారి మనం గమనించినట్లయితే లేదు ఇంటర్మీడియట్ మనము జాయిన్ అవుదాము అనుకుంటే ఇంటర్మీడియట్ 2 ఇయర్స్ ఉంటుంది. బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇక్కడ 20 కోర్సెస్ ఉన్నాయి. 20 కోర్సెస్ ఉన్నాయి. సో మెయిన్గా మనం ఎక్కువగా తీసుకుంటున్నటువంటి కోర్సెస్ ఏవేవి అంటే ఎంపీసీ మీన్స్ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉంటుంది. బైపీసీ అంటే బయాలజీ ఫిజిక్స్ కెమిస్ట్రీ. సిఈసి కామర్స్ ఎకనామిక్స్ సివిక్స్. హెచ్ఈసి హిస్టరీ ఎకనామిక్స్ కామర్స్. ఎంఈసి మ్యాథ్స్ ఎకనామిక్స్ సివిక్స్. సో బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఏపీ. సో నార్మల్గా మనకి ఈ కోర్సులు దాదాపుగా మనకి ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయన్నమాట. మొత్తం ఎన్ని కోర్సెస్ ఉన్నాయి? 20 కోర్సెస్ ఉన్నాయి. మ్యాక్సిమం కాలేజెస్ ఈ కోర్సుల్ని ఎక్కువగా ఈ కోర్సులే అవైలబుల్లో ఉంటాయి. మరి ఇవి కాకుండా ఇంకా ఏవి ఉన్నాయి అనేది కూడా మళ్ళీ మనం తెలుసుకుందాం. సో ఇందాక చెప్పుకున్నాం కదా ఇంటర్మీడియట్లో ఇంకా 20 కోర్సెస్ దాకా ఉన్నాయన్నాము. మరి వాటిల్లో ఒకేషనల్ కోర్సెస్ బై బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ చూడండి. 1 ఇయర్ ఉంటుంది. 3 మాడ్యూల్స్. ఏంటి ఇవన్నీ ఒకసారి? ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సెస్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ టెక్నీషియన్. సో ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ కోర్సెస్కి సంబంధించినటువంటి ఇలా ఉన్నాయి. దెన్ అగ్రికల్చర్ కోర్సెస్, క్రాప్ ప్రొడక్షన్ అండ్ మేనేజ్మెంట్, డైరింగ్, ఫిషర్స్, సెరికల్చర్. సో ఇది వచ్చేసి అగ్రికల్చర్కి సంబంధించింది. తర్వాత హోమ్ సైన్స్ కోర్సెస్ ఇక్కడ ఏముంటుందంటే కమర్షియల్ గవర్నమెంట్స్ డిజైనింగ్ అండ్ మేకింగ్, ఫ్యాషన్ గవర్నమెంట్ మేకింగ్, హోటల్ ఆపర్చునిటీస్, ఫ్రీ స్కూల్ టీచర్ ట్రైనింగ్. సో ఇది వచ్చేసి హోమ్ సైన్స్కి సంబంధించినటువంటి కోర్సు. బిజినెస్ అండ్ కామర్స్ కోర్స్ ఇది ఇక్కడ ఏంటి బిజినెస్కి సంబంధించినటువంటి కోర్స్ అనమాట. అంటే అకౌంటింగ్ కానివ్వండి, ట్యాక్సేషన్ కానివ్వండి, మార్కెటింగ్ కానివ్వండి, తర్వాత బ్యాంకింగ్ కానివ్వండి, ఫైనాన్స్కి సంబంధించినటువంటి కోర్సెస్ అనమాట ఇది. తర్వాత పారామెడికల్ కోర్సెస్, సో మెడికల్ ల్యాబ్ కానివ్వండి, మల్టీపర్పస్, హెల్త్ వర్కర్, తర్వాత అంటే పారామెడికల్కి సంబంధించినటువంటివి. హ్యుమానిటీస్ అండ్ అదర్ కోర్సెస్ అంటే కంప్యూటర్ గ్రాఫిక్స్ అండ్ యానిమేషన్.
10th తర్వాత మనకు ఎన్ని అవైలబిలిటీలో ఉన్నాయి అని చెప్పడానికి. సో బ్రిడ్జ్ కోర్సెస్లో వచ్చేసి మ్యాథమెటిక్స్ ఆర్ ఫిజికల్ సైన్స్. సో ఫిజికల్ సైన్స్లో అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, సో విత్ ప్రాక్టికల్స్. సో ఈ విధంగా బ్రిడ్జ్ కోర్సెస్ కూడా ఉన్నాయి. అండ్ ఒకేషనల్ కోర్స్. షార్ట్ టర్మ్ వొకేషనల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఇవి 6 months నుంచి 6 months దాకా ఉంటుంది. సో ఒకసారి గమనిద్దాము. షార్ట్ టర్మ్ వొకేషనల్ కోర్సెస్ ఇవి 6 months ఉంటుంది. ఏది? అగ్రికల్చర్, ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్, హోమ్ సైన్స్. సో ఇవి షార్ట్ టర్మ్. ఎన్ని మంత్స్ అంటే 6 months. ఇక్కడ 3 months కోర్స్ కూడా ఉంది చూడండి. షార్ట్ టర్మ్ వొకేషనల్ కోర్సెస్లో అగ్రికల్చర్, ఇంజనీరింగ్ అంటే అవి 3 months అంటే ఏవి, 6 months అంటే ఏవి, ఇవన్నీ కూడా మనకు పూర్తిగా మనకు ఇక్కడ తెలిసిపోతుంది అనమాట. ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, కంప్యూటర్ సైన్స్ కోర్సెస్, హోమ్ సైన్స్ కోర్సెస్, ఇవన్నీ కూడా షార్ట్ టర్మ్ ఒకేషనల్ కోర్సెస్ అన్నమాట. మరి ఇక్కడ ఒకసారి మనం గమనించినట్లయితే 1 year డిప్లొమా సర్టిఫికేట్ కోర్స్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఆఫ్టర్ 10th or 12th అట్ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్మెంట్. మరి ఇక్కడ కోర్సు నేమ్ ఇక్కడ ఇచ్చినారు, ఒకసారి గమనించండి. తర్వాత డ్యూరేషన్, అది ఎన్ని రోజులు మనము వర్క్ చేయాల్సి ఉంటుంది. సో చూస్తే అన్ని 1 year ఉంది. నెక్స్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి ఏంటంటే 10th or 12th పాస్ అయిన వాళ్ళు మాత్రమే ఈ కోర్సుని చేయడానికి వాళ్ళు ఎలిజిబుల్ ఉంటారు. డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్, డిప్లొమా ఇన్ ఫుడ్ అండ్ బెవరేజ్ సర్వీసెస్. అంటే ఇక్కడ ఒకసారి గమనించండి, ఇప్పుడు హోటల్స్ చాలా ఎక్కువైపోతున్నాయి. అక్కడ ఉన్న వాళ్ళు జస్ట్ ఊరికే సర్వ్ చేస్తున్నారు అనుకోవచ్చు. సో వీళ్ళు ఒక మంచి కోర్స్ చేసి వచ్చారనమాట. ఇది కూడా చాలా విలువైంది ఫర్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సెస్. ఈ సైట్ని మనం ఓపెన్ చేస్తే ఈ సైట్ ద్వారా మనము ఏ కోర్సెస్ ఉన్నాయో అవన్నీ కూడా తెలుస్తుంది. ఇక్కడ మనం గమనిస్తే డిప్లొమా కోర్స్ ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఆఫ్టర్ 10th 12th ఐటీఐ. ఏంటి ఫైర్? ఇప్పుడు మనకు గమనిస్తున్నామా, ఇప్పుడు మనకు ఫైర్ స్టేషన్స్ అవన్నీ ఉంటాయి కదా. సో అక్కడ కూడా మనము అలాంటి జాబ్స్లలో కానివ్వండి, అట్లా మనం వెళ్ళాలి అంటే మనము డిప్లొమా ఇన్ ఫైర్ సేఫ్టీ అండ్ హెజార్డ్స్ మేనేజ్మెంట్ అనే కోర్సులో జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. అది వచ్చేసి దానికి 10th పాస్ అయితే చాలు. డిప్లొమా ఇన్ ఫైర్ అండ్ సేఫ్టీ ఇంజనీరింగ్, ఇది 10th or 12th పాస్ అయి ఉండాలి. డిప్లొమా ఇన్ ఇండస్ట్రియల్ సేఫ్టీ, ఇది 12th. సో ఇది 12thకి సంబంధించి 10th క్లాస్ వరకే నేను ఒకసారి ఇది చూద్దాం అనుకుంటున్నా. డిప్లొమా ఇన్ సేఫ్టీ మేనేజ్మెంట్ 10th or 12th పాస్ అయి ఉండాలి. అంటే ఇది ఎక్కడ, ఈ కోర్స్ ఎక్కడ ఉంటుందంటే ఫైర్ అండ్ సేఫ్టీ కోర్స్ అఫర్డ్ బై మెనీ గవర్నమెంట్ అండ్ ప్రైవేట్ కాలేజెస్ ఇన్ ఇండియా. సో చాలా గవర్నమెంట్ తర్వాత ప్రైవేట్ కాలేజెస్ కూడా ఈ కోర్స్ని అవైలబిలిటీలో ఉన్నాయి. మనం అక్కడ వెళ్ళి జాయిన్ అయ్యి ఆ కోర్సు జాయిన్ అయిన తర్వాత మనం వచ్చేసి అలా ఆ జాబ్లోకి కూడా మనం వెళ్ళడానికి అవకాశం ఉంది. ఇక్కడ ఈ కోర్స్ చూడండి, యానిమేషన్ కోర్సెస్ ఆఫ్టర్ 10th. ఇక్కడ యానిమేషన్ కోర్సెస్ ఆఫ్టర్ 12th ఉంది. సో ఈ 12th దాని గురించి కంటే నేను 10th దాని గురించి ఒకసారి. డిప్లొమా ఇన్ యానిమేషన్, డిప్లొమా ఇన్ విఎఫ్ఎక్స్, 2D యానిమేషన్, 3D యానిమేషన్, CG ఆర్ట్స్, సర్టిఫికేట్ ఇన్ 2D and 3D యానిమేషన్, certificate in animation courses offered by many government animation colleges in India. సో చాలా యానిమేషన్ కోర్సులు కూడా మనకు అవైలబుల్లో ఉన్నాయి ఆఫ్టర్ 10th.
డిప్లొమా పారామెడికల్ కోర్సెస్ ఇన్ గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్. కోర్సెస్ కాలేజెస్ ఇచ్చినారు, బట్ ఇది మాత్రము ఏంటి, ఇంటర్లో ఒకవేళ బైపీసీ తీసుకుంటే వాళ్ళు ఈ కోర్సెస్ చేయొచ్చు అనమాట. ఇక్కడ కాలేజెస్ పేర్లు కూడా ఉన్నాయి. ఒకవేళ మనము ఇంటర్లో గిన బైపీసీ తీసుకుంటే ఇక్కడ ఏజ్ లిమిట్ ఇచ్చారు చూడండి, 16 ఇయర్స్ 16 ఇయర్స్ ఉండాలి. 16 అబోవ్ 16 సంవత్సరాల కంటే ఎక్కువ, 16 కంటే తక్కువ ఉండకూడదు. ఇది కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 2 ఇయర్స్. తర్వాత ఇంగ్లీష్లో ఉంటుంది. సెలెక్షన్ ప్రాసెస్ వచ్చి మెరిట్ బేస్ మీద ఉంటుంది. అంటే ఇంటర్లో మనం ఒకవేళ బైపీసీ తీసుకున్నాం అనుకోండి, ఈ కోర్సు మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ, మెడికల్ ఇమేజింగ్ టెక్నాలజీ. సో ఈ కోర్సెస్ అన్నీ కూడా ఈ డ్యూరేషన్ 2 ఇయర్స్ ఉంటుంది. సో ఆఫ్టర్ ఇంటర్ 2 ఇయర్స్ తర్వాత ఈ 2 ఇయర్స్ ఉందనుకోండి, మనకొక అంటే ల్యాబ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి సర్టిఫికెట్ కూడా వస్తుంది. మనం ఓన్గా కూడా పెట్టుకోవచ్చు, లేదంటే మనము వేరే హాస్పిటల్స్లో కూడా మనము దీన్ని చేయొచ్చు అనమాట. ఏంటి, జాబ్లోకి జాయిన్ అవ్వచ్చు. సో ఈ కోర్సెస్ ఎక్కడెక్కడ అంటే ఆంధ్ర మెడికల్ కాలేజ్ విశాఖపట్నం ఉంది. ఇక్కడ చూడండి, గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ అనంతపురము, శ్రీకాకుళం ఉంది, కడప, కర్నూలు, తిరుపతి, గుంటూరు, విజయవాడ, కాకినాడ. ఈ కాలేజీలు మొత్తం కూడా ఈ కోర్సెస్ అన్నీ ఉన్నాయి. సో ఇంటర్లో బైపీసీ తీసుకున్న తర్వాత మనం ఇక్కడికి వెళ్ళామనుకోండి, అంటే ఈ కాలేజీలలో వెళ్ళామనుకోండి, మనకు ఎంచక్కా టెక్నీషియన్స్ ల్యాబ్ టెక్నీషియన్ సంబంధించి కానివ్వండి, లేదంటే మనకు సర్టిఫికెట్ వస్తుంది. ఎంచక్కా మనము జాబ్లో కూడా జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ఎంట్రన్స్ ఎగ్జామినేషన్స్ ఫర్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్, ఏపీఆర్జేసి, ఆంధ్రప్రదేశ్ రెసిడెన్షియల్ జూనియర్ కాలేజ్. ఇది నోటిఫికేషన్ మార్చ్ ఏప్రిల్లో వస్తుంది. ఎంట్రన్స్ వచ్చేసి మేలో అంటే మంత్ ఆఫ్ మేలో మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. అప్లై చేయాలి అంటే చూడండి, హెచ్టిటిపిఎస్ ఇక్కడ ఉంది కదా, ఈ సైట్లో అంటే మనము క్రోమ్లోకి వెళ్ళి లేదంటే ఏదో ఒక బ్రౌజర్లోకి వెళ్ళి మనము ఈ సైట్ని ఇట్లాగే టైప్ చేసామనుకోండి, అక్కడ మనము అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఏ కోర్సెస్ మనం జాయిన్ అవ్వచ్చు అంటే ఎంపీసీలో జాయిన్ అవ్వచ్చు, బైపీసీ, ఎంఈసీ, సిఈసీలో జాయిన్ అవ్వడానికి అవకాశం ఉంది. ఇక్కడ కాలేజ్ అంటే ఇక్కడ ఒకవేళ ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి ఇక్కడ చూడండి కాలేజెస్ కూడా ఉన్నాయి. నిమ్మకూరు కోఎడ్యుకేషన్ అన్నమాట ఇది. సో కృష్ణా డిస్టిక్లో ఉంది. విజయనగరంలో గర్ల్స్కి మాత్రమే. బనవాసి అంటే కర్నూలు డిస్టిక్లో గర్ల్స్కి మాత్రమే. వరంగల్లో కూడా గర్ల్స్. సో మిగతా కింద అన్నీ చూడండి, నాగార్జున సాగర్, గుంటూరు, తర్వాత నెల్లూరు డిస్టిక్లో వెంకటగిరి, చిత్తూరులో వచ్చేసి గ్యారంపల్లి, అనంతపూర్లో వచ్చి కొడిగినహల్లి, నల్గొండ వచ్చేసి సర్వాయిల్. ఇవన్నీ కూడా బాయ్స్కి సంబంధించి. గర్ల్స్కి మాత్రం చూస్తే విజయనగరము, కర్నూలు, వరంగల్లో ఉంది. కో ఎడ్యుకేషన్ వచ్చి కృష్ణా డిస్టిక్లో ఉంది. సో ఏపీఆర్జేసి ఎంట్రన్స్లోగిన పిల్లలు బాగా మంచిగా ఎగ్జామ్ రాసి సెలెక్ట్ అయ్యారనుకోండి, చాలా బాగుంటుంది. ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సిఈసీ కోర్సులు ఈ కాలేజెస్ అన్నీ కూడా ఆఫర్ చేస్తున్నాయి అన్నమాట. ఫర్ ఇంటర్మీడియట్ అండ్ టెక్నికల్ గ్రాడ్యుయేషన్ ఒకసారి మనం గమనించుకున్నట్లయితే, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ ఒకసారి చూస్తే, ఈ అడ్మిషన్స్ వచ్చేసి మంత్ ఆఫ్ మే ఆర్ జూన్లో ఉంటుంది.
అడ్మిషన్స్ బేస్డ్ ఆన్ 10th మెరిట్, అంటే ఎక్కువ మార్కులు 10th ఎవరికైతే వస్తుందో వాళ్ళకొచ్చేసి అడ్మిషన్స్ తీసుకుంటారు. 85% సీట్స్ వచ్చి ఏపీకి, 15% వచ్చేసి అంటే 15% వచ్చేసి రిజర్వ్డ్ ఫర్ నాన్ లోకల్ వాళ్ళకి, అంటే అది ఏపీ, టిఎస్ అంటే తెలంగాణ. సో దీనికి ఎలా అప్లై చేయాలి అంటే ఇక్కడ ఉంది కదా డబ్ల్యూడబ్ల్యూ డాట్ అనేది ఉంది కదా, సో ఈ సైట్లోకి వెళ్తే మనం అప్లై చేసుకోవచ్చు. ఇది చూస్తే ఒకవేళ చూడండి, ఇది ట్రిపుల్ ఐటీకి సంబంధించినటువంటిది అనమాట. ఎక్కడెక్కడ ఉంది మనం ఒకసారి ట్రిపుల్ ఐటీ క్యాంపసెస్ వచ్చి నూజివీడు ఉంది, బాసరా ఉంది, ఎడుపులపాయ ఉంది, ఒంగోలు ఉంది, శ్రీకాకుళం ఉంది, అనంతపూర్లో కూడా ట్రిపుల్ ఐటీ ఉంది. అసలు ఏంటి ఇది అని మనం ఒకసారి చూస్తే, ద ప్రోగ్రామ్ ఆఫర్డ్ బై ద ఆర్జీయుకేటీ, రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ నాలెడ్జ్ టెక్నాలజీస్ అనమాట. ఏంటి ఇది 6 years కోర్స్ ఉంటుంది, లీడింగ్ టు ఏ బీటెక్ డిగ్రీ, 2 years ప్రీ యూనివర్సిటీ కోర్సు. అంటే ఇది వచ్చేసి ఏంటంటే మనము ఇంటర్మీడియట్ లాగానే ఉంటుంది అనమాట. 4 years వచ్చేసి ఏంటి ఇంజనీరింగ్ కోర్స్ అనమాట. మొత్తం 6 years కోర్స్ ఇది. 2 years ఏమో ఇంటర్మీడియట్ లాగా, 4 years వచ్చి ఇంజనీరింగ్ కోర్స్ లాగా ఉంటుంది, ట్రిపుల్ ఐటీ. ఇక్కడ మనకు రావాలి అంటే మాత్రము 10th మెరిట్ మంచి మార్కులు వచ్చి ఉండాలి. ఉంటే మాత్రము ఇక్కడ ఇడుపులపాయలో ఉంది, అనంతపూర్లో కూడా ఉందన్నమాట. నూజివీడు ఉంది, తర్వాత బాసరా ఉంది, ఒంగోలు, శ్రీకాకుళం. సో ఇక్కడ ట్రిపుల్ ఐటీకి మనము జాయిన్ అవ్వడానికి మెయిన్ 10th మంచి మార్క్స్ వస్తే చాలు. స్కిల్ అప్గ్రేడేషన్ ట్రైనింగ్స్ ఏంటిది, దీనికి సంబంధించి ఒకసారి మనం చూసినట్లయితే ద ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఈజ్ కండక్టింగ్ వేరియస్ ప్లేస్మెంట్ oriented skills upgradation training in skill sector in different job roles for SSC pass or fail or dropouts. చూడండి, పాస్ అయినా ఒకవేళ ఫెయిల్ అయినా, అంటే ఇది వచ్చేసి మనం ఈ సైట్లోకి వెళ్ళిన తర్వాత apssdc.in సైట్లోకి వెళ్ళిన తర్వాత మనము ఈ ట్రైనింగ్ కూడా తీసుకోవచ్చు. సో దీన్ని బట్టి అంటే ఇది అంటే ఎస్ఎస్సి పాస్ అయినా ఫెయిల్ అయినా డ్రాప్అవుట్స్కి ఉంటుంది. సో అంటే ఏంటి, ఆఫ్టర్ 10th చాలా చాలా కోర్సెస్ మనకు ఉన్నాయి, అవైలబిలిటీలో ఉన్నాయి అని చెప్పడానికి మాత్రమే దీని గురించి ఈ ప్రస్తావన తీసుకొస్తున్నా. సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్ ఇన్ ఇండియా. ఒకసారి వేరియస్ సెక్టార్ స్కిల్ కౌన్సిల్స్ ఆర్ కండక్టింగ్ స్కిల్ కోర్స్ అండర్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంఎస్డిఈ. ఒకసారి చూస్తే ఏరోస్పేస్ అండ్ ఏవియేషన్, అగ్రికల్చర్, ఇవన్నీ ఒక్కసారి గమనించండి. ఫుడ్ ఇండస్ట్రీ, ఎలక్ట్రానిక్స్, ఇవన్నీ ఒక్కసారి అంటే ఏంటి, చాలా కోర్సెస్ అన్నీ కూడా ఇంకా మనకు ఉన్నాయి, అవైలబిలిటీలో ఉన్నాయన్నమాట. ఇక్కడ చూడండి, ఫర్దర్ ఎడ్యుకేషనల్ యూనివర్సిటీ లెవెల్, ఫర్దర్ ఎడ్యుకేషనల్ ఆఫ్టర్ ఇంటర్మీడియట్ ద యూనివర్సిటీస్. సో ఆఫ్టర్ ఇంటర్ తర్వాత ఇక్కడ చూస్తే సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఇక్కడ అనంతపూర్లో ఒకటి ఉంది. తర్వాత ట్రైబల్ యూనివర్సిటీ విజయనగరంలో, నేషనల్ సాంస్క్రిట్ యూనివర్సిటీ తిరుపతిలో ఉంది. సో ఆఫ్టర్ ఇంటర్ కూడా మనము అంటే స్పెషలైజేషన్కి సంబంధించిన కోర్సెస్ అన్నీ కూడా ఇక్కడ అవైలబిలిటీలో ఉంటాయి. ఒకసారి గమనిస్తే ఇక్కడ ఆటోనమస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి చూడండి. సో యూనివర్సిటీస్ ఇక్కడ ఉన్నాయి, అది ఎక్కడ ఉంది, మంగళగిరిలో, విశాఖపట్నం, తిరుపతి, కర్నూలు ఉన్నాయి.
ఏంటి స్పెషలైజేషన్ కంటే హెల్త్ కేర్కి సంబంధించి మంగళగిరిలో ఉంది, మేనేజ్మెంట్కి సంబంధించి విశాఖపట్నంలో, టెక్నాలజీకి సంబంధించి తిరుపతి, కర్నూలు, శ్రీ సిటీలో ఉన్నాయి. ఆర్ఎండి ఇన్ ద హైడ్రోకార్బన్కి వచ్చేసి విశాఖపట్నంలో, సైన్స్ వచ్చి తిరుపతి. సో అంటే స్పెషలైజేషన్కి సంబంధించినటువంటి కోర్సెస్ అన్నీ కూడా ఎక్కడున్నాయి, అది ఏ కాలేజు అనేది యూనివర్సిటీలు అన్నీ ఎక్కడున్నాయి, నెక్స్ట్ ఆ ప్లేస్ ఎక్కడ ఉంది అనేది కూడా ఇక్కడ ఉంది చూడండి. మనం జాయిన్ మనం ఏ కోర్స్ అయితే తీసుకోవాలనుకుంటున్నామో వాళ్ళు కరెక్ట్గా దీన్ని చూస్ చేసుకొని ఆ లొకేషన్లో మనము చూసుకోవచ్చు. చూడండి ఇంకా కొన్ని యూనివర్సిటీస్ అన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. దెన్ స్పెషలైజేషన్ అగ్రికల్చర్కి సంబంధించి ఉమెన్స్ ఓన్లీ ఎక్కడ అనంతపూర్ కాదు, తిరుపతిలో శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తిరుపతి, ఉమెన్స్ లేడీస్కి మాత్రమే అన్నమాట ఇది. సో శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ చాలా, ఆఫ్టర్ ఇంటర్ కూడా చాలా చాలా యూనివర్సిటీస్ ఉన్నాయి. సో ఇవన్నీ మనం ఇందాక స్కిల్ డెవలప్మెంట్ సంబంధించినటువంటి స్పెషలైజేషన్, ఇవి ప్రైవేట్ యూనివర్సిటీస్ కూడా ఇక్కడ ఆఫర్ చేస్తున్నాయి చూడండి, ప్రైవేట్ యూనివర్సిటీస్ అండ్ డీమ్డ్ యూనివర్సిటీస్ ఆల్సో. మరి ఇంతవరకు మనం కోర్సెస్ గురించి చెప్పాము. మరి ఆఫ్టర్ 10th ఆర్ ఇంటర్ లేదా డిప్లొమా తర్వాత మాకు ఏమైనా జాబ్స్ గురించి ఏమన్నా చూద్దాము అని అనుకుంటే, ఇన్ సెంట్రల్ గవర్నమెంట్లో జాబ్స్ ఏవేవి 10th ఇంటర్ డిప్లొమా తర్వాత ఉన్నాయో ఒకసారి గమనిద్దాం. జాబ్ ఆపర్చునిటీస్ ఆఫ్టర్ 10th లేదా ఇంటర్, పోస్టల్ డిపార్ట్మెంట్లో మనకు జాబ్ వచ్చే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. పోస్టల్ అంటే ఏంటి, పోస్టల్ అసిస్టెంట్, షార్టింగ్ అసిస్టెంట్, పోస్ట్ మ్యాన్ ఆర్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్, మెయిల్ గార్డ్ లేదా ఫైర్మెన్. అంటే ఈ పోస్టులకి జస్ట్ మనం 10thలో మంచి మార్కులు వస్తే చాలు, 10th ఆర్ ఇంటర్ మంచి మార్కులు వచ్చి వాళ్ళ ఏజ్ వచ్చి 18 సంవత్సరాల నుంచి 27 సంవత్సరాలు మధ్యలో ఉందనుకోండి, వాళ్ళకి ఎంచక్కా పోస్టల్ డిపార్ట్మెంట్లో జాబ్ వచ్చేస్తుంది. సో మీరు చేయాల్సింది ఏంటంటే ఈ సైట్లోకి వెళ్ళి మీరు వివరాలు చూసుకోవాలి. www.indiapost.gov.in. జాబ్ ఆపర్చునిటీస్ దేంట్లో, రైల్వేస్లో ఆర్ఆర్బి, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ ఆర్ఆర్బి. సో ఇండియన్ రైల్వేలో కూడా ఏంటి పోస్టులు అంటే డ్రైవర్స్ ఉంటుంది కదా, లోకో పైలట్స్, రైల్వే కానిస్టేబుల్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్. అంటే వీళ్ళంతా ఏంటి అంటే రైల్వేకి సంబంధించినటువంటి జాబ్స్ కోసం. క్వాలిఫికేషన్ ఏంటి అంటే 10th ఇంటర్ డిప్లొమా, వీటిల్లో కొన్ని 10th క్లాస్ పాస్ అయితేనే చాలన్నమాట. సో వీటిల్లో ఇంటర్ కొన్ని, డిప్లొమా కొన్ని ఉన్నాయి. సో మీరు ఏంటి వయసు ఎంత ఉండాలి అంటే 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ మధ్యలో ఉండాలి. తర్వాత మీరు ఈ సైట్లోకి వెళ్తే మనము 10thకి సంబంధించినటువంటి ఏ ఏ జాబ్స్కి మనం అప్లై చేయొచ్చో మనం ఇక్కడ తెలుసుకోవచ్చు. indianrailways.gov.in. Staff Selection Commission SSC position, welfare organizer, driver assistant, draftman, tracer, junior డ్రాప్స్మ్యాన్. సో ఇవన్నీ ఒకసారి గమనించండి. వీటికి జస్ట్ 10th క్లాస్ పాస్ అయితే చాలు. ఏంటి వయసు 17 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాలు. ఒకసారి గమనిద్దాము. లెవెల్ 1లో వచ్చేసి
మెట్రికులేషన్ లెవెల్, లెవెల్ 2లో వచ్చేసి కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్, కంబైన్డ్ గ్రాడ్యుయేషన్ లెవెల్. సో లెవెల్ 1 వచ్చేసి మెట్రికులేషన్ లెవెల్ అంటే 10th క్లాస్. లెవెల్ 2 వచ్చేసి ఏంటంటే హయ్యర్ సెకండరీ అంటే ఐ మీన్ ఏంటి ఇంటర్. గ్రాడ్యుయేషన్ లెవెల్ అంటే ఏంటంటే డిగ్రీ అన్నమాట. సో ఎక్కడ ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్. ఇక్కడ ఫీజు కూడా పిహెచ్ వాళ్ళకు, ఎక్స్ఎస్ఎం ఆల్రెడీ సర్వీస్ చేసిన వాళ్ళకు నో ఫీజ్ అనమాట, ఫీజు అయితే లేదు. మరి ఏ సైట్ వెళ్ళాలి అంటే ఏ సైట్లోకి వెళ్ళి మనము దీనికి అప్లై చేసుకోవచ్చు. ఎస్ఎస్సి స్టాఫ్ సెలక్షన్ కమిషన్. సో ఇండియన్ ఆర్మీ దేశ సేవ చేయాలి. సో తర్వాత సో అది కూడా మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఒక్కసారి చూడండి మరి సోల్జర్ జనరల్ డ్యూటీ, సోల్జర్, టెక్నికల్, క్లర్క్, స్టోర్ కీపర్, నర్సింగ్ అసిస్టెంట్, జూనియర్ కమిషన్ ఆఫీసర్. సో ఇవన్నీ కూడా పొజిషన్స్ ఉన్నాయి. మరి క్వాలిఫికేషన్ వచ్చి ఏంటంటే ఇంటర్మీడియట్ ఆర్ 10th అట్లీస్ట్ 50% అన్నా పాస్ అయ్యి ఉండాలి. ఏజ్ లిమిట్ వచ్చి 17.5 సంవత్సరం నుంచి 23 సంవత్సరాలు మధ్యలో ఉండాలి. మనము ఒకవేళ ఆర్మీలో జాయిన్ కావాలి అని అనుకుంటే జాయిన్ చూడండి ఇండియన్ ఆర్మీ .nic.in/. సో ఈ సైట్లోకి వెళ్తే మనం ఇండియన్ ఆర్మీకి కూడా మనము వెళ్ళడానికి అవకాశం ఉంది. సో 10thలో 50% మార్క్స్ ఉండాలి. ఇండియన్ నేవీలో ఒక్కసారి చూసుకుందాం, ఇక్కడ కూడా అంతే. సో దీస్ ఆర్ ఏంటి ఇవన్నీ అంటే కూడా పొజిషన్స్. క్వాలిఫికేషన్ వచ్చి ఇంటర్ ఆర్ 10th. ఇక్కడ కూడా సేమ్ 17.5 సంవత్సరం నుంచి 23. దీనికి మాత్రము సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుందంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ ఎగ్జామినేషన్స్ ఉంటుంది. సో దీంట్లో మనం జాయిన్ కావాలి అంటే ఈ సైట్ indiannavy.nic.in. సో ఇది ఏంటి 10th ఆర్ ఇంటర్. ఇండియన్ ఆర్మీ చూసాము, తర్వాత ఇండియన్ నేవీ చూసాము. తర్వాత ఎయిర్ ఫోర్స్లో కూడా మనం జాయిన్ కావాలి అంటే పొజిషన్స్ ఇవి. తర్వాత ఇంటర్ ఆర్ 10th డిప్లొమా. ఇక్కడ కూడా అంతే, ఏజ్ లిమిట్ 17.5 సంవత్సరం నుంచి 21 సంవత్సరాలు. సో మనము ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి వెళ్ళాలనుకుంటే, ఆ జాబ్స్కి వెళ్ళాలనుకుంటే ఇక్కడ చూడండి indianairforce.nic.in. ఈ సైట్లోకి వెళ్ళి మన వివరాలన్నింటినీ కూడా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఆఫ్టర్ 10th ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో చూడండి. 10th పారా మిలిటరీ ఫోర్సెస్ ఇన్ ఇండియా. సో ఇవి పొజిషన్స్ అంటే ఏంటి, జీడీ కానిస్టేబుల్. తర్వాత క్వాలిఫికేషన్ వచ్చి 10th ఇంటర్మీడియట్. ఏజ్ వచ్చేసి 18 years నుంచి 21 years 23 years. సైట్ వచ్చేసి MHA చూడండి www.mha.gov.in. సో పారా మిలిటరీ ఫోర్సెస్కి మనము జాబ్కి వెళ్ళాలి అంటే ఈ సైట్లోకి వెళ్ళి మనము మన వివరాలన్నీ కూడా. సో ఇవన్నీ పొజిషన్స్ ఉన్నాయి చూడండి దీంట్లోకి. బార్డర్ సెక్యూరిటీ ఫోర్సు, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్సు, ఇండో టిబెటన్ బార్డర్ పోలీసు, నేషనల్ సెక్యూరిటీ గార్డ్, సహస్ర సీమా బాల్, తర్వాత సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్సు. వీటన్నిటిలో మనము దేంట్లో అయినా కానీ జాయిన్ అవ్వడానికి
ఈ సైట్లోకి వెళ్తే మనకు అన్ని వివరాలు కూడా మనం ఎంటర్ చేయి మనకి ఇష్టమైన జాబ్లోకి వెళ్ళచ్చు. ఇక్కడ చూడండి, ఇండియన్ కోస్ట్ గార్డ్. సో ఇక్కడ వచ్చేసి పొజిషన్స్ ఇక్కడ ఉన్నాయి. క్వాలిఫికేషన్ వచ్చి 10th అండ్ ఇంటర్. ఏజ్ లిమిట్ వచ్చేసి ఏమి ఇచ్చారు, 18 to 30 years ఇచ్చినారు. తర్వాత సైట్ వచ్చేసి జాయిన్ ఇండియన్ కోస్ట్ గార్డ్ .gov.in. సో జాబ్ ఆపర్చునిటీ 10th తర్వాత ఏముంది, 10th తర్వాత ఏముంది, చాలా ఉంది కదా. ఇండియన్ ఎయిర్లైన్స్. ఇండియన్ ఎయిర్లైన్స్ ఏంటి? ఇండియన్ ఎయిర్లైన్స్ ఒకసారి గమనిద్దాం. ఇండియన్ ఎయిర్లైన్స్ పైలట్ కానివ్వండి, అసిస్టెంట్ పైలట్, ఎయిర్ హోస్టెస్, మెడికల్ అసిస్టెంట్, స్టెనోగ్రఫీ, అడ్మిన్ స్టాఫ్. సో దీనికి అన్నింటికీ కూడా ఏంటి, 10th ఆర్ ఇంటర్. సో దీనికి సంబంధించి సైట్ ఇక్కడ ఉంది చూడండి. ఇండియన్ ఎయిర్లైన్స్లో కూడా మనం జాబ్ని 10th బేస్తోనే మనము జాబ్ని సంపాదించుకోవచ్చు. ఒకసారి గమనించండి, అగ్నిపాత్ స్కీమ్ ఆర్గనైజేషన్ ఇండియన్ ఆర్మీ వాళ్ళే మనకి ఇది ఏమంటారు స్కీమ్ని చేయడం జరిగింది. సో నేమ్ ఆఫ్ ది స్కీమ్ అగ్నిపాత్, నేమ్ ఆఫ్ ది పోస్ట్ వచ్చి అగ్నివీర్ సోల్జర్స్, కండక్టింగ్ ఆర్గనైజేషన్ మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్, సర్వీసెస్ ఇండియన్ ఆర్మీ, నావీ, ఎయిర్ ఫోర్స్. అప్లికేషన్ మోడ్ వచ్చి ఆన్లైన్లోనే. టోటల్ 46,000 వరకు ఉన్నాయి. శాలరీ 30,000 నుంచి 40,000 వరకు ఉంటుంది. ఏజ్ లిమిట్ వచ్చి 17 నుంచి 23 సంవత్సరాలు. ట్రైనింగ్ పీరియడ్ వచ్చేసి 4 years ఉంటుంది. ఒకసారి అగ్నివీర్ ట్రేడ్మెన్స్కి వచ్చేసి ఆల్ ఆర్మ్స్ అంటే ఏంటి, 8th పాస్ అవుతే చాలు. తర్వాత ఇంకొకటి వచ్చేసి 10th పాస్ కావాలి. తర్వాత ఇక్కడ అంటే ఏంటి, అగ్నిపాస్ స్కీమ్స్కి జాబ్స్కి. సో ఏమేమి వాళ్ళ రోల్స్ ఏముంటుంది మీదంతా కూడా ఉంది చూడండి. ఇప్పుడంతా మనం సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించినటువంటి జాబ్స్ గురించి చూసాము. అంటే ఆర్మీ కానివ్వండి, పోస్టల్ డిపార్ట్మెంట్ కానివ్వండి, సర్వీస్ కమిషన్ కానివ్వండి. సో ఇవన్నీ చూసాము. ఇప్పుడు మళ్ళీ మనము స్టేట్ గవర్నమెంట్లో కూడా ఆఫ్టర్ 10th ఆర్ ఇంటర్ డిప్లొమాలో ఏవైనా కానీ జాబ్స్ ఆఫర్స్ ఉన్నాయా అనేది ఒకసారి చూద్దాము. స్టేట్ గవర్నమెంట్లో చూడండి, జాబ్ ఆపర్చునిటీస్ పోలీస్, కానిస్టేబుల్ డ్రైవర్స్, హోమ్ గార్డ్స్. ఏంటి క్వాలిఫికేషన్, 10th ఆర్ ఇంటర్, 18 to 33 years ఉండాలి. ఇక్కడ సెలెక్షన్ మాత్రం ఎట్లా ఉంటుందంటే రిటర్న్ టెస్ట్ ఉంటుంది, మెడికల్ టెస్ట్ ఉంటుంది, ఫిజికల్ టెస్ట్ ఉంటుంది. మనం దీనికి అప్లై చేసుకోవాలి అంటే ఇక్కడ సైట్ ఉంది చూడండి, ఈ సైట్లోకి వెళ్తే మనం అప్లై చేసుకోవచ్చు. ఇంతకుముందు ఏంటి సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించిన ఫైర్ సర్వీసెస్ గురించి చూస్తున్నాము. ఇప్పుడు ఏపీకి సంబంధించిన ఫైర్ సర్వీసెస్ ఒకసారి చూస్తే ఫైర్మెన్, తర్వాత ఆఫీసర్ డ్రైవర్, తర్వాత ఆఫీసర్ ఫైర్ స్టేషన్ ఆఫీసర్, మెకానిక్స్. దీనికి కూడా ఏంటి 10th ఇంటర్మీడియట్, డిప్లొమా ఇన్ ఫైర్ సేఫ్టీ ఇంజనీరింగ్. సో దీన్ని బట్టి అంటే మనకున్నటువంటి క్వాలిఫికేషన్ బట్టి ఈ పొజిషన్లో దేనికి మనం ఎలిజిబుల్ అవుతాము అనేది ఇదిగోండి ఇక్కడ ఉంది సైటు. ఈ సైట్లోకి వెళ్ళి మనము సెర్చ్ చేస్తే మనం దేనికి ఎలిజిబుల్లో దానికి అప్లై చేసుకోవడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ఏపీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, అసిస్టెంట్ బీట్ ఆఫీసర్,
బంగ్లా వాచ్మెన్, తర్వాత టెక్నికల్ అసిస్టెంట్, టనాడర్, ఇవన్నీ ఉన్నాయి చూడండి. దీనికి అంతటికి కూడా 10th ఆర్ ఇంటర్. మరి దీనికి మనము అప్లై చేసుకోవాలంటే ఇక్కడ ఉంది చూడండి, ఈ సైట్లోకి వెళ్ళాలి, forests.ap.gov.in. సో డిపార్ట్మెంట్ ఏంటి? ఫారెస్ట్ డిపార్ట్మెంట్. ఆంధ్రప్రదేశ్ స్టేట్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్, ఏపీఎస్ఆర్టీసీ. మరి ఆర్టీసీలో చూస్తే పొజిషన్ డ్రైవర్, కండక్టర్, డీజిల్ మెకానిక్, ఆటోమొబైల్ టెక్నీషియన్స్, మెకానికల్ టెక్నీషియన్. మరి దీనికంతటికి 10th ఇంటర్ డిప్లొమా. మరి మనము దీంట్లో ఏంటి మనం అప్లై చేసుకోవాలి అంటే ఇదిగోండి, www.apsrtc.ap.gov.in సైట్లోకి వెళ్ళి మనకు 10th బేస్ మీద ఏవైతే జాబ్స్ ఉన్నాయో వాటికి మనం అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఏపీపీఎస్సి. పొజిషన్ విఆర్ఓ, విలేజ్ రెవెన్యూ ఆఫీసర్, విఆర్ఏ, విలేజ్ రెవెన్యూ అసిస్టెంట్, పంచాయత్ సెక్రటరీ, అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్. క్వాలిఫికేషన్స్ ఏంటి? 10th ఇంటరు, డిఏఈ. ఒకసారి మనం గమనించినట్లయితే 18 సంవత్సరాల నుంచి 36 సంవత్సరాల వరకు ఏజ్ లిమిట్ ఇచ్చారు. దీనికి మాత్రము ఇది సెలెక్షన్ ఎట్లా అంటే రిటర్న్ టెస్ట్, ఫిజికల్ ఫిట్నెస్ టెస్ట్ ఇన్ మెడికల్ ఎగ్జామినేషన్. సో వీటిల్లో మనం రిటర్న్ టెస్ట్ కానివ్వండి, లేదంటే ఫిట్నెస్ మెడికల్ ఎగ్జామినేషన్లో కానివ్వండి, మనము సెలెక్ట్ అయ్యామనుకోండి ఈ జాబ్స్కి ఎలిజిబుల్ అవుతాము. దీనికోసం మనము ఈ సైట్లకి వెళ్ళవలసి ఉంటుంది. ఏపీ కార్పొరేషన్ ఫర్ అవుట్సోర్స్ సర్వీసెస్, ఏపీసీఓఎస్. వేరియస్ క్లాస్ 4 కేటగిరీస్ ఇన్ అవుట్సోర్సింగ్, అంటే కాంట్రాక్ట్ క్యాడర్ అనమాట. ఏంటి దేంట్లో ఏవేవి ఉన్నాయంటే మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ అదర్ డిపార్ట్మెంట్స్. క్వాలిఫికేషన్ ఏంటి? 10th ఇంటర్. సో దీనికి మనము ప్రతి దానికి కూడా ఏమైనా జాబ్స్ కానివ్వండి, లేదంటే ఏదైనా కోర్స్ చేయాలంటే కింద లింక్ ఉంటుంది. ఆ లింక్ ఒకసారి మనం టైప్ చేస్తే చాలు. దీన్ని బట్టి మనము ఏం చేసేసుకోవచ్చు, ఏదో ఒక బ్రౌజర్లో సెర్చ్ చేస్తే, అంటే బ్రౌజర్ మీన్స్ క్రోమ్ కానివ్వండి, లేకపోతే గూగుల్ కానివ్వండి, ఏదో ఒక బ్రౌజర్లో ఇది టైప్ చేస్తే చాలు, దానికి సంబంధించినటువంటి సైట్లోకి వెళ్ళి మనం అప్లై చేసుకోవచ్చు. టెన్త్ ఇంటర్ డిప్లొమా తర్వాత పిఎస్యు జాబ్స్, ఇది ఒకసారి గమనిద్దాం. టెన్త్ క్లాస్ లేదా అంతకంటే ఎక్కువ చదివిన వాళ్ళు ఎవరైనా కానీ ఈ జాబ్స్కి మనము అప్లై చేసుకోవచ్చు. ఏ డిపార్ట్మెంట్లో అంటే లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, ఎల్ఐసి. ఇన్సూరెన్స్ అడ్వైజర్స్ కానివ్వండి, అసిస్టెంట్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ కానివ్వండి, డెవలప్మెంట్ ఆఫీసర్స్ కానివ్వండి, పార్ట్ టైం ఎల్ఐసి ఏజెంట్ కానివ్వండి. ఏంటి మనం ఏ సైట్లోకి వెళ్ళాలి అంటే సేమ్ LICindia.in. మొట్టమొదటగా నేషనల్ కెరీర్ సర్వీసెస్ అండ్ గవర్నమెంట్ వాళ్ళకి మనం చాలా థ్యాంక్స్ చెప్పాలి. ఆఫ్టర్ 10th ఇంటర్, డిగ్రీ ఆర్ డిప్లొమా ఏదైనా కానివ్వండి, ఆఫ్టర్ మనం ఏ కోర్సు చేయాలి, లేదంటే మనము ఏ జాబ్కి ఎలిజిబుల్ అవుతాము అనే విషయాలన్నింటినీ కూడా క్రోడీకరించి మనకు ఈ విధంగా ఇచ్చినటువంటి నేషనల్ కెరీర్ సర్వీసెస్కి మనము ఎంతగానో థ్యాంక్స్ చెప్పుకుంటున్నాము. సో రైట్ ఆపర్చునిటీస్ అండ్ రైట్ టైం. సో ఆల్ ద బెస్ట్. అండ్ తర్వాత ఏమంటారు, మీ చేతిలో ఉన్నాయి, దాన్ని మీరు వినియోగించుకోవచ్చు.
ఎలా వినియోగించుకోవాలి అనేది మీ యొక్క ఆలోచనకే వదిలిపెట్టేస్తున్నాము. సో వన్స్ అగైన్ ఆల్ ది బెస్ట్.